साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ बाबू जी की जय।
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి, సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిషీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba.
Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba,
साई बाबा 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 Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। శ్రీ సాయి భక్త అనుభవ సంహిత సెప్టెంబర్ 18వ తేదీ 1936. శ్రీ శ్యామరావు జైకర్, చిత్రకారుడు, వయసు 70 సంవత్సరాలు, విల్లేపార్లే. నేను 1916-17 ప్రాంతంలో షిరిడి వెళ్ళాను. అక్కడ నేను కొందరితో కలిసి నివసించేవాడిని. వాళ్ళు షిరిడి విడిచి వెళ్ళిపోయిన తరువాత కూడా నేను అక్కడే ఉన్నాను. నేను ఇతరులతో కలిసి ఉన్నప్పుడు నాకు డబ్బు బాగా వస్తుండేది. అప్పుడు బాబా నన్ను దక్షిణ అడిగేవారు. నేను సమర్పించేవాడిని. ఆ వ్యక్తులు వెళ్ళిపోయిన తర్వాత నా దగ్గర డబ్బులుండేవి కావు. అప్పుడు బాబా నన్ను దక్షిణ అడిగేవారు కాదు. నేను చెప్పకపోయినా వారికి నా పరిస్థితి తెలుసు. నా 16వ ఏట ఒక బ్రహ్మచారి నాకు శివమంత్రాన్ని ఉపదేశించాడు. ఆ తరువాత ఒక సన్యాసి దీనికి తోడుగా శక్తి మంత్రాన్ని ఉపదేశించాడు. నేను బాబా వద్దకు వెళ్ళేటప్పటికీ ఈ మంత్రోపదేశాలన్నీ జరిగి ఉన్నాయి. బాబా ప్రతి ఒక్కరిని
వారి వారి గురువులను పూజించుకోమని, వారి గురువు ఉపదేశించిన మంత్రాలనే జపిస్తూ ఉండమని చెప్పేవారు. జో కరీత్ ఆలే తోచ్ కరా. బాబా నైతిక విలువల గురించి మాత్రం బోధించేవారు. ఉదాహరణకు పవిత్రంగా ఉండమని, సత్యాన్ని పలకమని, అందరినీ సమాన దృష్టితో చూడమని చెప్పేవారు. నాకు షిరిడిలో కొంతమంది వ్యక్తులు తెలుసు. రాధాకృష్ణ అయ్య దగ్గరకు నేను ఎప్పుడు వెళ్ళలేదు. వెళ్ళవలసిన అవసరం నాకు రాలేదు. నానావళి నాకు తెలుసు. అతడు ఒక ప్రమాదకరమైన వ్యక్తి. బాబా అతనితో సహవాసం చేయవద్దని నాతో చెప్పారు. మొదట నేను డాక్టర్ పిళ్ళే అతనితో సన్నిహితంగా ఉండేవాళ్ళం. ఒకసారి నానావళి డాక్టర్ పిళ్ళేను కొట్టాడు. అప్పటి నుండి అతని సహవాసం మేము మానివేశాం. నానావళి బాబాను పూజించేవాడు కాదు, కానీ వారిని మర్యాదపూర్వకంగా చూసేవాడు. దుశ్చేష్టలు మానమని నానావళిని బాబా హెచ్చరించేవారు. బాబా ఒక్కొక్కసారి అతడిని కొట్టేవారు కూడా. నేను షిరిడిలో ఉన్న 8 నెలలలో బాబా నోటి గుండా ఎన్నో సూక్తులు, ప్రవచనాలు విన్నాను, కానీ నాకు ఇప్పుడు అవేవీ జ్ఞాపకం లేవు. బాబా ఎప్పుడూ అద్వైతాన్ని గురించి ఎవరితోనూ చెప్పగా నేను వినలేదు. భక్తులు చాలా వరకు ఆరోగ్యము, ఐశ్వర్యము మొదలైన ప్రాపంచికమైన కోరికలను ఆశించి మాత్రమే బాబాను దర్శించేవారు. బాబా వారి కోరికలను నెరవేర్చేవారు. బాబా కృపాదృష్టి ఎప్పుడూ నాపై ఉన్నందువల్ల నేను సంతృప్తిగా ఉన్నాను. నా 2 కుమారులు మరణించినప్పటికీ బాబా నాకు ధైర్యాన్ని కలిగజేశారు. బాబా మన అవసరాలకు అనుగుణంగా డబ్బు కూడా ఇస్తున్నప్పటికీ డబ్బును మాత్రమే ఆశించి వారి దగ్గరికి వెళ్ళకూడదు. బాబా తమ మసీదు గోడలని బంగారంతో చేసినవని, ప్రజలు ఇక్కడికి వచ్చి ఈ సంపదనంతా బండ్లలో నింపుకొని తీసుకువెళ్లాలని కోరుకునేవారు. కానీ అలా తీసుకుపోయేవారు ఎవరూ లేరని వాపోయేవారు. 17-10-1936 నాడు చెప్పిన విషయాలు. రావు బహదూర్ ఎంవి ప్రధాన్ నిలువెత్తు బాబా తైలవర్ణ చిత్రాన్ని గీయమని నన్ను కోరాడు. అందుకని నేను బాబాను స్వయంగా చూడడానికి మొదటిసారిగా షిరిడి వెళ్ళాను. మసీదుకి వెళ్ళి బాబాను పరిశీలించి చూశాను. వారు నన్ను అలాగే చూశారు. బాబా తైలవర్ణ చిత్రం వేయడానికి వారి అనుమతి కావాలి కనుక మాధవరావు దేశపాండే బాబా వద్దకు వెళ్ళి వారి అంగీకారం కోరాడు. అప్పుడు బాబా, పేద ఫకీర్నైన నాకు తైలవర్ణ చిత్రం ఎందుకు శ్యామా, నీవు నీ చిత్రాన్ని గీయించుకోరాదు అన్నారు. కానీ చివరకు చిత్రం వేసేందుకు బాబా అనుమతి ఇచ్చారని శ్యామ వచ్చి నాతో చెప్పాడు. ప్రధాన్ నన్ను ఒక చిత్రాన్ని గీయమన్నాడు, కానీ నేను 3 చిత్రాలను గీశాను. ప్రధాన్ 2 చిత్రపటాలను తీసుకుని 3వ దానిని బాబా వద్దకు తెచ్చి బాబా స్పర్శతో పవిత్రం చేయించి దీక్షిత్కి ఇచ్చాడు. ఆ చిత్రపటాన్ని దీక్షిత్ బంగ్లాలో ఉంచి ఈనాటికి పూజించుకుంటున్నాడు. తరువాత నేను బాబా పెద్ద చిత్రాన్ని మరొకటి కూడా గీశాను. చాలా సంవత్సరాలు దానిని ఉపయోగించకుండా ఉంచారు. ఇప్పుడు అది మసీదులో ఉంది. ఎంతోమంది భక్తులకు సాయి పట్ల భక్తి ప్రపత్తులు పెంపొందించుకునేందుకు ఆ ఫోటో ఉపయోగపడుతుంది. బాబా నాపై ఎంతో దయ చూపేవారు. నేను బాబాతో పాటు ఇతర అన్ని విషయాలను నిర్లక్ష్యం చేసినందుకు ఎంతో సిగ్గుపడుతున్నాను. నేను ఒక విచిత్రమైన స్వభావం కలవాడిని. ఏ పనిని సక్రమంగా చేసేవాడిని కాదు. బాబాకు ఈ విషయం బాగా తెలుసు. ఒకసారి నేను చిన్న వెండి పాదుకలను చేయించి బాబా దగ్గర తీసుకువెళ్ళాను. ఆ పాదుకలను బాబా స్వహస్తాల మీదుగా తీసుకుని పూజించుకోవాలని నా కోరిక. బాబా నా చేతిలోని పాదుకలను నన్ను చూశారు. వాటిని తమ చేతుల్లోనికి తీసుకున్నారు. కానీ వాటిని నాకు ఇచ్చేందుకు బదులు తమ చేతులు క్రిందికి వంచారు. ఆ పాదుకలు క్రిందికి జారి నేలపై పడిపోయాయి. నేను ఆ పాదుకలనే పూజించదలిచి వాటిని తీసుకున్నాను. కానీ అదే రోజు సాయంత్రం మాసిన గుడ్డలతో పాటు నా జేబులో వెండి పాదుకలున్న చొక్కాను కూడా చాకలికి వేశాను. అవి తిరిగి నా దగ్గరకు రాలేదు. బాబాకు నా నిర్లక్ష్య స్వభావం తెలుసు. నేను ఎలాగో వాటిని చేజార్చుకుంటానని ముందే తెలుసు కనుక వాటిని పూజించుకునేందుకు నా చేతికి ఇవ్వకుండా వారే చేజార్చి చూపించారు. నేను ఒక సందర్భంలో సంతానం లేని ధనవంతురాలైన ఒక మహమ్మదీయ గోషా స్త్రీకి 4,000 రూపాయలు అప్పుగా ఇచ్చాను. నాది 8 మంది కొడుకులతో కూడిన పెద్ద కుటుంబం అయినందువలన డబ్బు వసూలు చేసుకోవడం తప్పనిసరైంది. కానీ ఆమె ఎంతకు డబ్బు పంపలేదు. బాబా నాపై దయ చూపి అప్పు వసూలు కావడంలో సహాయపడతారని తలిచి నేను వారి దగ్గరికి వెళ్ళాను. బాబా, ఆ దరిద్రపు సొమ్ము మనకు వద్దులే, అపల్య తే హరామాచే నకో అన్నారు. నా డబ్బులు తిరిగి రాలేదు. ఆ స్త్రీ తన సంపదనంతా పోగొట్టుకుందని 2-3 సంవత్సరాల తర్వాత నాకు తెలిసింది. నేను బాబాను దర్శించినప్పటి నుండి ఎల్లప్పుడూ వారి ఫోటోలు నాతో ఉంచుకునేవాడిని. నేను ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ నివసించినా బాబా ఎప్పుడూ నా వెంటే ఉండి నా కుటుంబాన్ని అసాధారణ రీతిలో కాపాడుతూ ఉండేవారు. కొన్ని సంఘటనలను ఉదహరిస్తాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై.
1916లో మేము ముఘాబత్లోని బొంబాయి గజానన్ రావు ఇంట్లో నివసిస్తున్నాము. ఇంటిలోని ఒక గదిలో బాబా ఫోటో ఉండేది. ఒక రాత్రి 2 గంటల సమయంలో దొంగలు మా ఇంట్లోనికి ప్రవేశించదలిచి బాబా ఫోటో ఉన్న గదిలోని కిటికీ ఉచ్చల్లో 2 వంచి తీసేయగలిగారు. ఇక సందుగుండా లోనికి ప్రవేశించి ఇల్లంతా దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఇంటి వేరొక భాగంలోని వరండాలో ఒక మంగలి నిద్రిస్తున్నాడు. అతనికి ప్రతిదినము వేకువజామున 4 గంటలకు లేచి ఇంటి చుట్టూ తిరిగి వెళ్ళి కాలకృత్యాలు తీర్చుకునే అలవాటుంది. ఆ రోజు అతను ఎందుకో ఆశ్చర్యకరంగా 2 గంటలకే మేల్కొని ఇంటి వెనుకకు వచ్చాడు. అతను చూసి దొంగలు పరుగందుకున్నారు. అతను ఆ దొంగలను చూసి దొంగలు దొంగలు అని పెద్దగా అరిచేసరికి మేమందరము లేచాము. దొంగలు ఇంటిలోనికి దూరకుండా సరియైన సమయానికి మమ్మల్ని నిద్రలేపి మా ఇల్లు దోచుకొనబడకుండా బాబానే మమ్మల్ని రక్షించారని మేమందరం నిర్ధారించుకున్నాము. 1917లో మేము పూనాలో శిథిలావస్థలోనున్న ఒక ఇంటిలో నివసించేవాళ్ళము. శిథిలమైన పైకప్పు నుండి అప్పుడప్పుడు పెళ్ళలు రాలుతుండేవి. దీన్ని నివారించడానికి కప్పు కింద వైపు గుడ్డను అంటించి పెట్టాము. ఆ ఇంటిలోని ఒక గదిలో బాబా ఫోటో ముందు కిరోసిన్ లాంతరు వెలుగుతుంది. దీపానికి కొంచెం దూరంలో సంవత్సరం వయసున్న నా బిడ్డ నిద్రిస్తుంది. అర్ధరాత్రి సమయంలో దబ్ మని పెద్ద శబ్దం వచ్చి మాకు మెలకు వచ్చింది. ఏం జరిగిందోనని వెళ్ళి చూస్తే శిథిలమైన గోడల తాలూకా ఇటుకరాళ్ళు గుడ్డపై పడి గుడ్డతో పాటు క్రింద పడి ఉన్నాయి. నిజానికి ఆ కప్పు క్రిందంతా గుడ్డ ఉండి రాళ్లతో పాటు పడినందున బాబా ఫోటో మీద కాకపోయినా బిడ్డ మీద కానీ లాందర్ మీద కానీ పడి ఉండాలి. కానీ బాబా సంకల్పం మరోలా ఉంది. ఆ గుడ్డ చిత్రంగా బిడ్డకు దీపానికి అడుగు దూరంలో పడింది. బిడ్డపై పడి ఉంటే బిడ్డ నలిగిపోయి ఉండేది. దీపంపై పడిన మంట అంటుకొని అగ్ని ప్రమాదానికి దారి తీసేది. ఈ విధంగా బాబా మమ్మల్ని కాపాడారు. 1917లో మేము షిరిడీ వెళ్ళి అక్కడ 10 నెలల పాటు నివసించాము. అప్పుడు మేము బాలాబావ్ అంటే శారదాబాయి ఇంట్లో ఉన్నాము. మేమున్న చిన్న వాటాలో ఒక మూల కలుగులో పాము ఉండడంతో మాకు భయంగా ఉండేది. ఒక రాత్రి ఆ కలుగులో నుండి పాము బయటకు రావడం నా కుమారుడు మరికొందరు చూసి దాన్ని చంపేశారు. 1923లో 10 సంవత్సరాల వయసున్న నా కుమారుడు సురేంద్రకు టైఫాయిడ్ జ్వరం వచ్చింది. అతను అనారోగ్యంతో ఉండగా ఒకరోజు అకస్మాత్తుగా కడుపులోని వాయువు నడుము నుండి ఛాతీ భాగమునకు అంటే గుండె వైపుకు ఎగదన్ని తీవ్ర ఒత్తిడికి కలుగజేసింది. పిల్లవాడు ఎగిసిపడుతూ కాపాడండి కాపాడండి అని అరుస్తున్నాడు. టైఫాయిడ్ వల్ల అతను బాగా నీరసించిపోవడంతో నేను వాడిని ముట్టుకోవటానికి గట్టిగా మర్దన చేయటానికి భయమేసి వాడికి ఎలాంటి సహాయం చేయలేక బాబా అని గట్టిగా ఆర్తిగా అరిచాను. వెంటనే వాయువు ఒత్తిడి తగ్గిపోయింది. ఆధ్యాత్మిక బోధ విషయంలో నేరుగా సలహాల రూపంలోనూ దక్షిణ విషయంలో సంజ్ఞల రూపంలోనూ బాబా సహాయం నాకు అందేది. ఒకసారి బాబా నాతో నీవెంత నాటుతావో అంతే ఫలితాన్ని పొందుతావు, జైసే కరేలే తైసా బోగేల్ అని చెప్పారు. మరో సందర్భంలో మనం గురువుని సేవించాలి, గురువు సేవ కరావి అన్నారు. బాబా నాకు ఏమాత్రమూ ఉపదేశించలేదు. కానీ నేను అంతకుముందే నా 20వ సంవత్సరంలో ఒక గురువు నుండి ఉపదేశం పొంది వారు నిర్దేశించిన 12 సంవత్సరాల కాల పరిమితి కన్నా ఎక్కువే ఆ మంత్రాన్ని జపించాను. నైతిక విలువల గురించి ప్రవర్తన గురించి బాబా ఎక్కువగా బోధించేవారు. ఒకసారి భక్తులతో ఏ విషయాన్నైనా మనమే స్వయంగా చూసి తెలుసుకోవాలి. ఇతరులను ప్రశ్నించి వారి యొక్క అభిప్రాయాలను అనుభవాలను సేకరించడంలో ప్రయోజనమేముంది? ఆప్లా ఆపన్ హో ఉన్ పహానా క్యాలా విచారణ యత్ కాయా ఆత్ ఆహే అన్నారు. ఆ సమయంలో మాలో ఒకడు ఇతరులను సాయిబాబా సిద్ధుడా, అవతార పురుషుడా మొదలైన ప్రశ్నలు అడుగుతుండేవాడు. ఎవరికైనా బాబాను స్వయంగా దర్శించి వారితో బంధం ఏర్పరచుకొని స్వయంగా తానంతట తానే నిర్ధారించుకునే అవకాశం ఉన్నప్పుడు ఇతరుల భావాలను అనుభవాలను తెలుసుకోవటాన్ని బాబా నిరసించేవారు. బాబాకు అధివిధేయుడిగా పేరుగాంచిన దీక్షిత్ గురించి కూడా బాబా ఒకసారి ఇలా వ్యాఖ్యానించారు.
బాబా దీక్షిత్ని పిలిచి 30 రూపాయలు దక్షిణ అడిగారు. దీక్షిత్ తన దగ్గర డబ్బు లేదని చెప్పాడు. బాబా ఆ డబ్బును బాబుసాహెబ్ జోగును అడిగి తెమ్మన్నారు. దీక్షిత్ మసీదు ప్రాంగణం దాటకముందే బాబా అతన్ని ఉద్దేశిస్తూ నిలకడలేని మనిషి అన్నారు. ఆ సమయంలో దీక్షిత్ ప్రతి విషయంలోనూ బాబాను సంప్రదించి వారి సలహాల మేరకు నడుచుకోవటానికి బదులు తన పాత అలవాటు ప్రకారం బాబాను గురించి విచారణలు జరుపుతూనే ఉన్నాడు. ఇదంతా బాబా సమాధి చెందడానికి కొంతకాలం ముందు జరిగింది. తర్వాత దీక్షిత్ వైఖరిలో నిస్సందేహంగా మార్పు వచ్చింది. బాబా తమ అంతర్యామిత్వం ద్వారా కొన్ని నిదర్శనాలు ప్రసాదించి నా విశ్వాసం దృఢపడేటట్టు చేశారు. ఒకసారి నేను వారి ముందు కూర్చుని ఉన్నాను. నా జేబులో 3 రూపాయలు మాత్రం ఉన్నాయి. ఇంటి ఖర్చులకు నా దగ్గర మిగిలి ఉన్న ఆ డబ్బు అదే. అప్పుడు కాకాసాహెబ్ దీక్షిత్, నానాసాహెబ్ నిమోన్కర్ కూడా బాబా చెంతనే ఉన్నారు. బాబా నాతో మలా చార్ ధ్యావే అన్నారు. వారు రూపాయా అన్నట్లు నాకు సందేహం వచ్చింది. బాబా నన్ను 4 రూపాయల దక్షిణ అడుగుతున్నారని తలచి నా జేబులో ఉన్న 3 రూపాయలు తీసి వారి ముందుంచాను. దీక్షిత్ 4 అడిగితే 3 ఇస్తున్నావేంటి అన్నట్లుగా సందేహంగా నా ముఖం వైపు చూశాడు. బాబా వెంటనే 4 ఎక్కడివి, ఉన్నవి 3 అన్నారు. దీన్ని బట్టి బాబాకు నా జేబులో ఉన్నవి 3 రూపాయలేనని తెలుసు. అంతేకాదు నా పరిస్థితులన్నీ వారికి తెలుసునని గ్రహించాను. బాబా 4 రూపాయలు అడగటంలోని ఉద్దేశం నేను విధికి తల వంచి డబ్బులేమి పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని ప్రసాదించడానికేనని నేను నమ్మాను. బాబాపై భారం వేసి అన్నీ బాబాయే చూసుకుంటారని, అవసరమైనప్పుడు వారే మన పరిస్థితులను చక్కదిద్దుతారనే నమ్మకం మనకు కలిగితే మన దగ్గరున్న డబ్బంతా చివరి పైసాతో సహా వారికి సంతోషంగా సమర్పించుకుంటాము. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. ఒకసారి బాబా నా వద్ద చిల్లిగవ్వ కూడా లేకుండా చేసి కుటుంబ అవసరాలను సైతం తీర్చలేని నిస్సహాయ స్థితిలో నన్ను నిలబెట్టిన మరో సంఘటన వివరిస్తాను. ఈ లీలలో బాబా సర్వంతర్యామిత్వం వ్యక్తమవుతుంది. 1917 ఆషాఢంలో ఒకరోజు మసీదులో బాబా కూర్చున్న చోటుకు 20 అడుగుల దూరంలోనున్న సభా మండపంలో కూర్చొని ఉన్నాను. వడ్డే అను భక్తుడు బాబాతో మాట్లాడుతున్నాడు. అతను మసీదులో సత్యనారాయణ పూజ చేయడానికి అనుమతించమని బాబాను అర్థించాడు. బాబా అనుమతించారు. కానీ తన దగ్గర డబ్బేమీ లేదని వడ్డే చెప్పాడు. అప్పుడు బాబా నా వైపు చూపించి వెళ్ళి అతనిని అడుగు అన్నారు. వడ్డే నా దగ్గరకు వచ్చి సత్యనారాయణ పూజకు నా నుండి డబ్బులు తీసుకోమని బాబా ఆదేశించినట్లు చెప్పాడు. నాకు వడ్డే బాబా భక్తునిగానే తెలుసు కానీ అతనితో పెద్దగా పరిచయం లేదు. కానీ అతను బాబా తనను పంపారని చెప్పడంతో నేను డబ్బు ఇవ్వడానికి అంగీకరించి ఎంత కావాల్సి ఉంటుందని అడిగాను. అతను 2 రూపాయల 5 అణాలు అవుతుందని బదులు చెప్పాడు. ఆశ్చర్యకరంగా నా జేబులో ఉన్న మొత్తం డబ్బంతా సరిగ్గా 2 రూపాయల 5 అణాలే. ఇలా నా దగ్గర ఉన్న డబ్బంతా అడగడం బాబా లీలగా భావించాను. వెంటనే ఆ డబ్బును వడ్డేకి ఇచ్చాను. వడ్డే వెళ్ళి కావలసిన పూజా సామాగ్రిని కొని ఏర్పాట్లన్నీ చేసుకున్నాడు. బాబాను సత్యనారాయణ మూర్తిగా భావించి వారి 2 వైపులా అరటి పిలకలను పెట్టి పాలవెల్లి అంటే మండపం నిర్మించడానికి ప్రయత్నించాడు. కానీ బాబా ఆక్షేపణ తెలిపారు. అరటి పిలకల మధ్యలో ఎప్పుడూ పెట్టుకునే ఫోటోలను లేదా మూర్తులను పెట్టి వాటినే పూజించమని ఆదేశించారు. కానీ వడ్డే మిగతా భక్తులు బాబాను సత్యనారాయణ మూర్తిగా ఉండమని పట్టుబట్టారు. చివరకు భక్తుల ఒత్తిడికి లొంగి బాబా అనుమతించారు. సత్యనారాయణ స్వామి కథా పఠనం క్రింద మండపంలో మొదలయ్యింది. నాకు సత్యనారాయణ స్వామి కథ ఆలకించడం ఇష్టమే. నేను మసీదులో ఒకరిద్దరితో బాబా పక్కనే కూర్చొని కథాశ్రవణం చేస్తున్నాను.
వెంటనే నా మనసులో ఆందోళన మొదలై సంఘర్షణగా మారింది. ఒకవైపు సత్యనారాయణ స్వామి కథాపారాయణ, మరోవైపు బాబా ప్రత్యక్ష సన్నిధి. ఈ రెండిటిలో దేనిపై ధ్యాస పెట్టాలో నిర్ణయించుకోలేకపోయాను. పైగా పారాయణ చేస్తున్న పూజారి కన్నా ఎత్తులో కూర్చొని నేను కథ వినడం భావ్యం కాదు. దిగి వెళ్ళడమా లేక అక్కడే కూర్చొని వినడమా? ఈ సమస్యతో మదన పడుతూ ఉన్నప్పుడు బాబా నా ఆలోచన పసిగట్టి దిగి వెళ్ళి అక్కడ కూర్చో అని ఆదేశించారు. వారు చూపిన స్థలం పూజారికి సమీపంలోనూ తక్కువ ఎత్తులోనూ ఉంది. ఆ విధంగా నేను ఏది నిర్ణయించుకోలేనప్పుడు బాబా నాకు పరిష్కారం చూపారు. ఆ- ఆ కారణంగా అకారణంగా హింసించబడే మూగజీవుల పట్ల బాబా ఎంతో కరుణ చూపుతారని, ఆ జీవులకు గల ప్రమాదకర రుగ్మతలను తమ అద్భుత శక్తితో నివారించి వాటికి ఆశ్రయమిచ్చి రక్షిస్తారని నిర్ధారించుకునేందుకు ఈ సంఘటనే నిదర్శనం. నేను ఒక రోజు దీక్షిత్ వాడ వరండాలో ఉన్నాను. అప్పుడు ఒక చిన్న తెల్ల కుక్కపిల్ల పెద్ద కుక్కలను తరుముతూ ఉండడం చూసి ఆశ్చర్యపోయాను. చిన్న కుక్క పిల్లకు పిచ్చి పట్టిందని, అది కరుస్తుందని భయపడి పెద్ద కుక్కలు పారిపోతున్నాయని స్పష్టంగా తెలుస్తుంది. కొందరు గ్రామస్తులు పిచ్చి పట్టిన కుక్కపిల్లను చంపాలని కర్రలతో దాని వెంటబడ్డారు. ఇదంతా జరుగుతూ ఉండగా నేను మసీదుకు వెళ్ళాను. ఆ కుక్కపిల్ల భయంతో పరిగెత్తి చివరికి మసీదులోనికి జొరబడి బాబా వెనుక దాగింది. బాబాను శరణ్జొచ్చితే తనను వారు కాపాడగలరని, గ్రామస్తులు బాబా వద్ద తనను ఏమీ చేసే సాహసం చేయరని దానికి అనిపించినట్లుంది. దానిని తరుముతూ ఉన్న గ్రామస్తులు దూరంగా నిలబడి కుక్కపిల్ల బయటికి వస్తే దానిని చంపాలని వేచి ఉన్నారు. నిస్సహాయమైన మూగజీవి పట్ల అమానుషంగా ప్రవర్తించినందుకు బాబా వారిని తీవ్రంగా తిట్టిపోశారు. కానీ అది పిచ్చిదని, దానిని తప్పకుండా చంపాలని వారు బదులు చెప్పారు. బాబా కోపంతో వాళ్ళని ఇంకా తీవ్రంగా తిట్టి అక్కడి నుండి వెళ్ళిపోమ్మని ఆదేశించారు. ఇది జరిగే సమయంలో నేను డాక్టర్ పిల్లే బాబా దగ్గరే కూర్చొని ఉన్నాము. ఆ పిచ్చి కుక్క వల్ల మాకేదైనా ప్రమాదం సంభవిస్తుందేమోనని మేము భయపడ్డాము. చివరికి గ్రామస్తులు వెళ్ళిపోవడంతో ఆ కుక్క రక్షింపబడింది. బాబా ఎంతో దయతో దాని పిచ్చి నయం చేసి ప్రాణం కాపాడారని నేను పిల్లేతో చెప్పాను. నిజానికి ఆ కుక్కపిల్ల పరిస్థితి ఏమిటో, దాని జబ్బును ఎలా నివారించాలో, దానిని ఎలా రక్షించాలో బాబాకు మాత్రమే తెలుసు. అక్టోబర్ 18వ తేదీ 1936. శ్రీ బాలకృష్ణ వామన వైద్య, కేర్ ఆఫ్ సికే ప్రభు, రిటైర్డ్ రైల్వే ఉద్యోగి, జిఐపి, వయసు 58 సంవత్సరాలు, బాంద్రా. నా మొదటి షిరిడి యాత్ర 1910-11లో జరిగింది. నేను నా కుటుంబంతో సహా వెళ్ళి అక్కడ 4-5 రోజులు గడిపాను. బాబా మమ్మల్ని అందరినీ ఎంతో దయతో ఆదరించి ఆశీస్సులు ఇచ్చారు. షిరిడి బయలుదేరక ముందే వారి కృప ప్రకటమయ్యింది. నేను సెలవు మరియు పాసుల కోసం జిఐపి రైల్వే అధికారులకు అర్జీ పెట్టుకున్నాను. కానీ కొన్ని అర్జెంటు పనులు చేయవలసి ఉన్నందుకు నాకు సెలవు మంజూరు అవ్వడానికి అవరోధము ఏర్పడింది. అయినప్పటికీ సాయి భక్తుడైన మా హెడ్ గుమస్తా పై అధికారికి నా సెలవు అర్జీ పంపాడు. నాకు సెలవు మంజూరయ్యింది. ప్రయాణంలో కూడా సాయి అనుగ్రహం మాకు లభించింది. మేము కోపర్గాం చేరేసరికి చీకటి పడింది. అప్పుడు కోపర్గాం నుండి షిరిడి వెళ్ళే మార్గంలో దోపిడీ దొంగల భయం ఎక్కువగా ఉండేది. అందువల్ల మేము మాట్లాడుకున్న టాంగావాడు మమ్మల్ని ఉదయం వరకు అక్కడే ఆగిపోమ్మని చెప్పాడు. కానీ బాబా మనకు తోడున్నారని, వారు మనకు ఏ ఆపద కలగనివ్వరని అతనికి చెప్పి బయలుదేరాము. అప్పుడు మరికొందరు ప్రయాణికులు కూడా మా టాంగాతో పాటు వస్తామని చెప్పారు. ఆ విధంగా మాకు ఆ సమయంలో తోడు దొరికింది. దారిలో మాకు కొన్ని టాంగాలు షిరిడి నుండి వస్తూ కొన్ని షిరిడి వెళ్తూ కనిపించాయి. ఇలా దారిదోపిడి సంఘటనలేమీ జరగకుండా బాబా మాకు సహాయపడి మమ్మల్ని క్షేమంగా షిరిడి చేర్చారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. మేము షిరిడీలో దిగేటప్పటికి రాత్రి 1 గంట అయింది. సాటేవాడలో బస చేశాము. మరుసటి రోజు సంకష్ట చతుర్థి కావున ఉపవాసం ఉండాలి.
అందుకని ఈరోజు నిరాహారంగా ఉండకుండా నాతో పాటు ఏదో కొంత పలహారం చేయమని బలవంతం చేసి నా కుటుంబ సభ్యుల చేత తినిపించాను. తరువాత మేము నిద్రపోయాము. మరుసటి ఉదయం బాబా నిద్ర మేల్కొని స్థానిక భక్తులతో, రాత్రి నా బిడ్డలు వచ్చారు, మీరెవరూ వారిని ఆదరించలేదు, తినడానికి ఏమీ ఇవ్వకుండా ఉపవాసం ఉండేటట్లు చేశారు. మాజే లేకరే ఆలే త్యావా ఉపాసి కోని పాహిలే నాహి కాలాని ఘేతలా నాహి త్యానా ఉపాసి టేవిలే అని కోపంగా అరిచి వారిని అక్కడి నుండి తరిమివేశారు. ఇది ఒక అర్థంలో సరి అయినదే. ఉపవాసం ఉండే రోజు భోజనం చేయకుండా పలహారం మాత్రం తీసుకుంటాము. రాత్రి మేము భోజనం చేయలేదు, పలహారం మాత్రం తీసుకున్నాం కాబట్టి ఉపవాసం ఉన్నట్లే లెక్క. ఈ మాటల వల్ల బాబాకు మా పట్ల ఉన్న పితృవాత్సల్యం, మా బాగోగుల పట్ల బాబాకు ఉన్న శ్రద్ధ తెలిసింది. ఆ భక్తులు వచ్చి మాకు బాబా అన్న మాటలు చెప్పి మేము రాత్రి పలహారం తీసుకున్న సంగతి బాబాకు తెలియజేయమని, మాకు ఆదరణ లభించిందని చెప్పమని అభ్యర్థించారు. తరువాత మేము మసీదుకి వెళ్ళి బాబాను దర్శించినప్పుడు వారితో అలాగే చెప్పాము. బాబా నన్ను చూస్తూనే నీకు మంచి జరుగుతుంది, తుజే కళ్యాణ్ హోయిల్ అని దీవించారు. మా కుటుంబ సభ్యులందరినీ కూడా అలాగే ఆశీర్వదించారు. తరువాత ఒకరోజు మేమున్న వాడాలో భోజనం తయారు చేసుకున్నాము. మధ్యాహ్నం బాబా మా బసకు వచ్చి బాక్రీ బాజీ భిక్ష అడిగారు. నా భార్య వెంటనే వారికి రొట్టె కూర సమర్పించింది. మరొక రోజు ప్రత్యేకంగా బాబాకు నైవేద్యం తయారు చేసి సమర్పించాలని అనుకున్నాము. కానీ ఆ రోజు నైవేద్యం తయారు చేయడం ఆలస్యమైంది. ఈలోగా భక్తులందరూ నైవేద్యాలు మసీదుకి తీసుకెళ్లి బాబా ముందు ఉంచారు. బాబా మా నైవేద్యం కొరకు ఎదురు చూస్తూ భక్తులను వేచి ఉండమన్నారు. నేను నైవేద్యం తీసుకుని వెళ్ళిన వెంటనే దానిని తమకు దగ్గరగా ఉంచమని చెప్పి తరువాత మాకు ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించారు. బాబాకు మా పట్ల ఉన్న కృప, ఆదరణను తెలుపుతాను. మేము బయలుదేరేటప్పుడు బాబా వద్దకెళ్ళి నా కుటుంబంతో సహా నాసిక్ వెళ్ళడానికి అనుమతించమని వేడుకున్నాను. వెళ్ళు, నాసిక్ వెళ్ళు. అసలు నాసిక్ వెళ్ళడం ఎందుకు? అక్కడ ప్లేగు వ్యాపించి ఉంది, వెళ్ళవద్దు. మీ పిల్లలను తీసుకుని మీరు వచ్చిన దారినే ఇంటికి తిరిగి వెళ్ళండి అన్నారు. నేను షిరిడీలో ఉన్న 3-4 రోజులలో ఒకరోజు మాధవరావు దేశపాండేతో మాట్లాడుతూ బాబా ఫోటోను బాబా చేతుల మీదుగా తీసుకుని ఇంట్లో పూజలో పెట్టుకోవాలనే కోరికను వ్యక్తపరచాను. ఆ ప్రక్కనే ఉన్న బాబా వెంటనే నన్ను ఒక ఫోటోను తెచ్చుకోమని చెప్పి దానిని వారి చేతి స్పర్శతో పునీతం చేసి నాకు ఇచ్చారు. నేను ఆ ఫోటోను ఈనాటికి నిత్యం పూజిస్తుంటాను. వారిని పూజించకుండా నేను భోజనం కూడా చేయను. మా తిరుగు ప్రయాణం అప్పుడు కూడా బాబా మాకు మార్గం చూపి మమ్మల్ని రక్షించారు. మేము వారు అనుమతి కోసం వెళ్ళినప్పుడు మీరు ఇప్పుడు బయలుదేరడం మంచిది అన్నారు. మేము వెంటనే టాంగా మాట్లాడుకుని బయలుదేరాము. మా టాంగా కోపర్గాం స్టేషన్ చేరేసరికి మేము ఎక్కవలసిన రైలు ప్లాట్ఫామ్ విడిచి వెళుతూ ఉంది. అలా రైలు తప్పిపోవడం మంచి శకునంగా అనిపించలేదు. మేము ఆ రాత్రి కొన్ని గంటలు స్టేషన్లోనే గడిపి మరుసటి ఉదయం మన్మాడు రైలు ఎక్కాము. అప్పుడు తెలిసిన విషయం ఏమంటే ముందు సాయంత్రం బొంబాయి వెళ్లేందుకు మేము ఎక్కవలసిన రైలు ప్రమాదానికి గురి అయిందని, ఫలితంగా ఒక బోగి నుజ్జయిందని, బాబా నిరంతరం తమ బిడ్డలపై చూపే కరుణా దృష్టి వలన మేము ఆ ఆపద నుండి రక్షింపబడ్డాము. మేము షిరిడీలో ఉన్నప్పుడు ఒక విచిత్ర సంఘటన జరిగింది. బాబా భక్తుడు ఒకతను నా దగ్గరికి వచ్చి నాకు కొంత డబ్బు ఇవ్వండి, మీకు చందనం ఇస్తాను అన్నాడు. అలా అడగడం నాకు కోపం తెప్పించి ఇవ్వను అన్నాను. అతను తిరిగి వెళుతుండగా ఎందుకో నేను మనస్సు మార్చుకుని వెనక్కి పిలిచి నీకు కొన్ని నాణాలు ఇస్తాను, చందనం ఇవ్వు అన్నాను. కానీ అతను నిరాకరించి బాబా నుండి తనకు అలాంటి ఆదేశాలు లేవు అన్నాడు. వెంటనే నేను బాబా దగ్గరికి వెళ్ళి జరిగిన విషయమంతా చెప్పాను. వారు విని సరే అన్నారు. నేను 1912లో రెండవసారి షిరిడీ వెళ్ళాను. ఈసారి నేను నా కుటుంబ సభ్యులతో కాక 2 ఆఫీసు స్నేహితులతోటి వెళ్ళాను. నాకు కలిగిన దురదృష్ట సంఘటనలు, ఇతర బాధలు, విపత్తుల గురించి బాబాకు విన్నవించుకోవాలని తలచాను. కానీ వారు నేను చెప్పదలచిన విషయాన్నంతా ముందే గ్రహించినట్లు నన్ను చూసిన వెంటనే నిశ్చింతగా ఉండు, భయపడకు అన్నారు. వారి కృప, అండదండలు ఉన్నంత వరకు నేను దేనికి భయపడనని వారికి బదులు చెప్పాను.
మేము ఆఫీసుకు ఒక్కరోజు మాత్రమే సెలవు పెట్టి వచ్చాము. అందువలన తిరిగి వెళ్ళడానికి అనుమతి ఇవ్వవలసినదిగా బాబాను ప్రార్థించాను. కానీ వారు నాకు అనుమతి ఇవ్వలేదు. బాబా నాకు ఏ ఆపద రాకుండా చూసుకుంటారు అని తెలుసు కాబట్టి నేను షిరిడీలోనే ఉంటానని నా స్నేహితులతో చెప్పాను. అనుమతి లేకుండా ఆఫీసుకు హాజరు కాకపోతే ఉద్యోగం ఊడుతుందని నా స్నేహితులు భయపడ్డారు. కానీ నేను ఉండిపోవడం చూసి బాబా మీద భారం వేసి వారు కూడా నాతోనే ఉండిపోయారు. బాబా 2-3 రోజులు మమ్మల్ని షిరిడీలోనే ఉంచి తరువాత వెళ్ళడానికి అనుమతించారు. మేము తిరిగి వెళ్ళి సెలవు పొడిగింపు ఆర్జీ పెట్టాము. బాబా దయ వల్ల ఎటువంటి ఇబ్బందులు లేకుండా మా సెలవు మంజూరైంది. నేను షిరిడీకి 2 సార్లు మాత్రమే వెళ్ళాను. 1916లో నా నివాసం బాంద్రాకు మార్చాను. 1917-18 ప్రాంతంలో మేము నివసిస్తున్న ఇంటి వరండాలోనికి ఒక సాధువు వచ్చి 1 పైసా అడిగాడు. నా కుమారుడు అతనికి పైసా ఇచ్చాడు. కానీ సాధువు రూపం భిన్నంగా ఉన్నా వాడికి ఎందుకో సాయిబాబానే వచ్చారు అనిపించి మీరెవరో నాకు తెలుసు అన్నాడు. వారు శ్రీ సాయిబాబా ఆహేంగా గేయకురం నమవేం అని అన్నారు. ఈ మాటలు విన్న వెంటనే నేను వరండాలోనికి వచ్చి వారి పాదాలకు నమస్కరించాను. తరువాత ఇంటిలోనికి రమ్మని ఆహ్వానించాను. వారు లోనికి వచ్చారు. నేను తిరిగి పాదాభివందనం చేశాను. ఆ సాధువు నీకు తృప్తిగా ఉందా అని అడిగారు. నేను ఉందని చెప్పాను. తరువాత వారు సీదా వస్తువులు అనగా గోధుమ పిండి మొదలైనవి అడిగారు. నేను సమర్పించాను. నేను ఎప్పుడూ నీతోనే ఉన్నాను, నీవు షిరిడీ రావాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆశీర్వదించి వెళ్ళిపోయారు. ఇది 1917-18 ప్రాంతంలో జరిగింది. ఆ తరువాత నేను ఎప్పుడూ షిరిడీ వెళ్ళలేదు. ఇన్ని సంవత్సరాలలో మాకు ఎన్నో దురదృష్టకర సంఘటనలు, సమస్యలు వచ్చాయి. కానీ బాబా నా వెంటే ఉండి వాటిని ధైర్యంగాను సంతోషంగాను ఎదుర్కొని పరిష్కరించుకునే శక్తిని ప్రసాదించారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. డిసెంబర్ 1వ తేదీ 1936 శ్రీ రామ్గిర్ బువా, బాబా పిలిచే పేరు బాబుగిర్, షిరిడి నుండి 4 మైళ్ళకు చెందిన గంగగిరి భక్తుడు. వయసు 76 సంవత్సరాలు. షిరిడి. నేను చిన్నప్పుడు షిరిడీలోని పాఠశాలలో చదువుకున్నాను. నేను ఇప్పుడున్న ఇంటిలోనే మా ముత్తవ్వ గారి ఇల్లు మొదటి నుండి నివసిస్తున్నాను. సాయిబాబా మొదట షిరిడి వచ్చినప్పుడు నేను విద్యార్థిని. అప్పుడు బాబాతో పాటు ధూప్ఖేడాకు చెందిన ఒక పటేల్ కూడా వచ్చాడు. ఆ పటేల్ షిరిడీకి చెందిన అమీన్ భాయి కుమారుడు హమీద్కు పెళ్లి సంబంధం కుదిర్చేందుకు వచ్చాడు. అప్పుడు బాబా 25-30 ఏండ్ల వయస్సున్నట్లు కనిపించారు. బాబా అమీన్ భాయ్ ఇంట్లో అతిథిగా కొన్ని రోజులుండి తిరిగి పటేల్తో వెళ్ళిపోయారు. 2 నెలల తరువాత బాబా ఒంటరిగా షిరిడీ వచ్చారు. అప్పటి నుండి షిరిడీనే శాశ్వత నివాసంగా చేసుకున్నారు. ధూప్ఖేడా పటేల్ తప్పిపోయిన తన గుర్రం కనపడేందుకు బాబా ఏ విధంగా సహాయపడింది చెబుతూ ఉండేవాడు. ఆ విషయం నేను స్వయంగా విన్నాను. అతను తప్పిపోయిన తన గుర్రం కోసం వెతుకుతున్నప్పుడు సాయిబాబాను చూశాడు. బాబా అతనిని దేనికోసం వెతుకుతున్నావని అడిగారు. తప్పిపోయిన గుర్రం కోసమని అతను చెప్పాడు. అప్పుడు బాబా, నీ గుర్రం అక్కడ సెలయేటి ప్రక్కన ఉంది చూడు అంటూ ఒకవైపు చూపించారు. పటేల్ వెళ్ళి చూస్తే అక్కడ తన గుర్రం కనిపించింది. పటేల్ బాబాను చూసినప్పుడు వారి ముందు దుని వెలుగుతూ కనిపించింది. గుర్రం ఎక్కడున్నది చెప్పడం తప్ప ఆ సందర్భంలో బాబా మరే అద్భుతాలు చేసినట్లు రామ్గిర్ బువాకు గుర్తులేవు. బాబా షిరిడీ వచ్చినప్పుడు వారికి నడుము క్రింద వరకు పెరిగిన పొడవైన జుట్టు ఉండేది. ఆకుపచ్చని కఫ్ని ధరించి ఉండేవారు. జుట్టును అంటిపెట్టుకొని ఉండే సన్నని టోపీ, దానిపై మరో కాషాయ రంగు టోపీ ధరించేవారు. చిలిం, అగ్గిపెట్టె ఉండేవి. భిక్షాటన చేసి జీవించేవారు.
మసీదు ప్రక్కనున్న ఇంట్లో నివసిస్తుండిన యమునాబాయి అత్తగారు అంటే నారాయణ తేలి భార్య బాబాకు ప్రతిదినం సగం రొట్టె ఇస్తూ ఉండేది. అప్పుడు బాబా రోగులకు మందులు ఇస్తూ ఉండేవారు. మొయిద్దీన్ భాయి అల్లుడు ఒక మాంత్రికుడు. అతను బేలాపూర్లో నివసిస్తూ ఉండేవాడు. అతడు ఒకసారి షిరిడీ వచ్చాడు. ఏదో విషయంపై బాబా అతను తగాదా పడ్డారు. తరువాత బాబా షిరిడీ విడిచి 1-2 మైళ్ళ దూరంలోనున్న అడవుల్లో నివసించసాగారు. అక్కడ బాబా తరచూ పస్తులు ఉండేవారు. ఎవరైనా వారి దగ్గరకు వెళ్తే వారిని కొట్టేవారు. వంజార్గాంకు చెందిన గంగగీర్ బువా షిరిడీ వచ్చారు. వారు నీమ్గాంకు చెందిన నానాసాహెబ్ డెంగ్లేకు మరికొందరు గ్రామస్తులకు బాబాను గురించి గొప్పగా చెబుతూ బాబాను చింతామణిగా అభివర్ణించారు. అప్పుడు బాబా ఒక తుమ్మ చెట్టు క్రింద కూర్చొని ఉండగా నానాసాహెబ్ డెంగ్లే వెళ్ళి వారికి నమస్కరించాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు బాబా షిరిడీ తిరిగి వచ్చి వేప చెట్టు క్రింద ఉండసాగారు. ఆ వేప చెట్టు క్రింద ఒక సమాధి ఉందని బాబా స్వయంగా చెప్పారు. అక్కడ 4-5 సంవత్సరాలు ఉండిన తర్వాత బాబా మసీదుకు వెళ్ళి దానినే తమ నివాసంగా చేసుకున్నారు. వారు అక్కడే 50 సంవత్సరాలు నివసించారు. బాబా ఎప్పుడూ కుస్తీ పట్టలేదు. కానీ గంగగీర్ మొదట మల్లయోధుడు. ఆయన దొండల్గాం పటేల్తో కుస్తీ పట్టి ఓడిపోయి 2వ స్థానంలో నిలిచారు. అప్పటి నుండి ఆయన కుస్తీ పట్టడం మానుకొని సాధువుగా మారారు. ఈ సంఘటన దాదాపుగా బాబా మొదటిసారి షిరిడీ వచ్చిన రోజుల్లో జరిగింది. బాబా గంగగీర్లు ఒకరినొకరు గుర్తించారు. నేను నా జీవిత పర్యంతం దేశ సంచారిగా గడిపాను. కానీ అప్పుడప్పుడు షిరిడీకి తిరిగి వస్తుండేవాడిని. అందువల్ల బాబాను గురించి నాకు తెలిసిన విషయాలు గాక ఇతరుల నుండి విన్నవి కూడా నేను నిర్ధారించుకున్న తర్వాతే మీకు చెప్తున్నాను. బాబాను గురించి కొన్ని అసాధారణమైన సంఘటనలు నాకు తెలుసు. ఒకసారి బాబా కళ్ళు వాచి బాగా ఎర్రపడ్డాయి. వారు మిరియాలను మెత్తగా నూరి ఆ మిరియాల కట్టుని కనురెప్పల పైన పట్టించారు. ఆ వ్యాధి తగ్గిపోయింది. మరోసారి ఒక ముస్లిం బాలుడు మసీదు వెనుకనున్న వేప చెట్టు ఎక్కి కాలు జారి క్రింద పడి మరణించాడు. ఆ క్షణమే మసీదులో ఉన్న బాబా దుఃఖంతో అరుస్తూ ముల్లా జోర్ మారీల్ అని పలికి తమ చేతులను శంఖం వలె మడిచి ఊదారు. మసీదులోనికి వేప చెట్టు కనిపించదు. బాబా పై మాటలు అంటున్నప్పుడే బాలుడు క్రిందపడి మరణించాడు. అప్పుడు నేను బాబాకు కొంచెం దూరంలో కూర్చొని ఉండటంతో వారి మాటలు విని వెంటనే నేను వెళ్ళి పడిపోయిన బాలుణ్ణి చుట్టూ మూగి ఉన్న జనాన్ని చూశాను. గ్రామంలో గడ్డివామి తగలబడిన విషయం కూడా నాకు తెలుసు. బాబా భాగ్చంద్ మార్వాడీతో గడ్డివామి తగలబడిపోతోంది, పరుగున వెళ్ళు అన్నారు. అతను వెళ్ళి చూస్తే అతని గడ్డివామి తగలబడుతోంది. బాబా అక్కడికి వచ్చి ఏవో సంజ్ఞలు చేశారు. మంటలు ఆరిపోయాయి. ఒకరోజు బాబా నన్ను పిలిచి ఒక ఊది పొట్లం ఆరతి పాట ఉన్న కాగితం ఇచ్చి జామ్నేరు అంటే రోడ్డు మార్గంలో భుషావల్ స్టేషన్కు 36 కిలోమీటర్ల దూరంలో ఉంది. జామ్నేరు వెళ్ళి అక్కడ డిప్యూటీ కలెక్టర్గా ఉన్న నానాసాహెబ్ చాందోర్కర్కు ఇచ్చి రమ్మన్నారు. నేనప్పుడు ఖాందేశ్ వెళ్ళవలసిన పని ఉంది. బాబాతో నా దగ్గర 2 రూపాయలు మాత్రమే ఉన్నాయని, అవి కోపర్గాం నుండి జలగాం వరకు రైలు టికెట్కు, అక్కడి నుండి 30 మైళ్ళ దూరంలో ఉన్న జామ్నేరుకు టాంగాకు ఖర్చుకు ఎలా సరిపోతాయని అడిగాను. బాబా భగవంతుడే సమకూరుస్తాడు అన్నారు. ఆ రోజు శుక్రవారం. నేను వెంటనే రైలులో బయలుదేరి రాత్రి 7:30 గంటలకు మన్మాడుకు, వేకువజామున 2:45 జలగాం చేరాను. అప్పుడు ప్లేగు నిబంధనలు అమలులో ఉన్నందువల్ల నేను చాలా ఇబ్బంది పడవలసి వచ్చింది. జామ్నేర్ ఎలా వెళ్లాలో తోచక సతమతమవుతున్నాను. 3 గంటల సమయంలో బూటు, టోపీ, మంచి దుస్తులు ధరించి ఉన్న ఒక బంట్రోతు నా దగ్గరకు వచ్చి నన్ను టాంగాలో ఎక్కించుకొని తీసుకువెళ్ళాడు. నేను భయపడ్డాను. దారిలో భగూర్ దగ్గర ఫలహారం చేశాము. తెల్లవారుతుండగా జామ్నేర్కు చేరాము. నేను కాలకృత్యం కొరకు టాంగా దిగి తిరిగి వచ్చేసరికి టాంగా మరియు టాంగా నడిపే అతను అంతర్ధానమయ్యారు.
డిసెంబర్ 1వ తేదీ 1986 శ్రీ ఎస్ఏ పాటంకర్, సినిమా కళాకారుడు, వయసు 42 సంవత్సరాలు, కాయస్థ ప్రభువు, దాదర్, బొంబాయి. నా స్నేహితుడు సామంత్ మొదటిసారిగా సాయిబాబాను గురించి చెప్పాడు. వారి గొప్పతనం, సచ్యలత తెలుసుకొని మా ఇంట్లో ఒక గోడకు వారి ఫోటో తగిలించుకొని పూజించడం మొదలుపెట్టాను. ఒకసారి నా బిడ్డ చాలా రోజులు జ్వరంతో బాధపడింది. అప్పుడు ఒక రాత్రి 2-3 గంటల సమయంలో ఒక ఫకీరు నా బిడ్డ శరీరాన్ని నిమరడం చూశాను. వారిని సమీపించి నేను 2 చేతులు జోడించి వారికి నమస్కరించాను. ఆయన తమ చేతులతో దగ్గరికి రావద్దని సైగ చేసి బిడ్డకు నయమవుతుందని చెప్పారు. మరోసారి నా 2 బిడ్డలు అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఒకరికి రోజుల తరబడి జ్వర తీవ్రత తగ్గకుండా ఉంది. నేను బాబా ఫోటోను చూస్తూ బిడ్డను కాపాడమని ఆర్తిగా ప్రార్థించాను. తరువాత థర్మామీటర్ తీసుకెళ్ళి బాబా ఫోటోపై ఉంచి, బాబా, మీరు మా బాగోగులు చూస్తున్నది నిజమే, అయితే ఈ బిడ్డలు ఎందుకు ఇలా అస్వస్థతకు గురి అయ్యారు? నేనిప్పుడు ఈ థర్మామీటర్తో బిడ్డ జ్వరాన్ని పరీక్షిస్తాను. జ్వరం తగ్గి ఉంటే మీపై నాకు నమ్మకం ఉంటుంది. అప్పుడు నేను బిడ్డను తీసుకొని శ్రీరామనవమికి మీ చెంతకు వస్తాను. జ్వరం తగ్గుతుంటే మిమ్మల్ని ఎలా విశ్వసించేది అని వారితో చెప్పుకొని థర్మామీటర్ని ఫోటో దగ్గర నుండి తీసి దాంతో బిడ్డ జ్వరాన్ని పరీక్షించాను. బిడ్డ జ్వరం తగ్గిపోయి నార్మల్కు వచ్చి ఉండడం చూసి నేను ఎంత ఆశ్చర్యపోయి ఉంటానో మీరు ఊహించవచ్చు. డిసెంబర్ 6వ తేదీ 1936 శ్రీ రఘుజీ గణపత్ సిండే పాటిల్, రిటైర్డ్ రెవెన్యూ పటేల్ మరియు భూస్వామి, వయసు 60 సంవత్సరాలు, షిరిడి. బాబా షిరిడి వచ్చినప్పుడు మహమ్మదీయుడైన అమన్బాయి ఆతిథ్యం ఇచ్చాడు. అమన్బాయికి అప్పుడప్పుడు మావసి ఇంటికి వస్తుండేవాడు. మావసి కుమారుడైన గణపతి హరి కానడే కుష్ఠరోగం మరియు జ్వరంతో బాధపడుతుండేవాడు. అతని వయసు 35 సంవత్సరాలు. ఒక మహాత్ముడు తన ఇంటికి వచ్చారని, వారు తప్పగా ఆమె కొడుకు రోగాన్ని నయం చేయగలరని ఆమన్ బాయి మావసికి చెప్పాడు. బాబా వచ్చి అతన్ని పరీక్షించారు. అతనికి ఇవ్వవలసిన మందు నాగుపాము విషంతో తయారు చేయాలి. బాబా గణపతితో ధైర్యంగా ఒక నాగుపాముని పట్టమని, నాగుపాము కుష్ఠరోగుల్ని కాటేయదని చెప్పారు. గణపతి నాగుపాముని పట్టుకున్నాడు. అది అతన్ని కాటేయలేదు. బాబా ఆ పాము విషంతో మందును తయారు చేసి గణపతికి ఇచ్చారు. గణపతి ఆ మందును కొన్ని రోజులు వాడిన తర్వాత రోగం తగ్గుముఖం పట్టింది. కానీ ఆ మందు వాడేటప్పుడు లైంగిక సుఖాలకు దూరంగా ఉండాలన్న నిబంధనను గణపతి పాటించలేదు. దాంతో బాబా చికిత్స ఆపేశారు. అందువల్ల వ్యాధి ముదిరి అతను చనిపోయాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ రాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ బాపూజీ కీ జై. నా తమ్ముడు బాగోజీ జ్వర తీవ్రతతో బాధపడుతూ ఉండేవాడు. పరిస్థితి చేజారిపోయి చావు తప్పదనుకున్న సమయంలో బాబా ఈ ఇంటికే వచ్చి వాడికి చికిత్స చేశారు. బాబా అతడికి మందు ఇచ్చి తర్వాత ఇనుప కమ్మిని ఎర్రగా కాల్చి 2 కణతలపైన, వీపుపైన వాతలు పెట్టారు. దీంతో అతడి జ్వరం నయమైపోయింది. కానీ బాగోజీకి కుష్ఠరోగం ఉంది. బాబా దీన్ని నయం చేయలేదు, కానీ వ్యాధి వృద్ధి చెందకుండా నిలిపివేశారు. బాగోజీ బాబాకు సపర్యలు చేసేవాడు. నేను కూడా బాబాకు సేవ చేసేవాడిని. షిరిడీలో మూటా కక్షలు ఎక్కువగా ఉండేవి. నేనొక వర్గంలో ఉండేవాడిని. మూటాల మధ్య ఈర్ష్య ద్వేషాలు ప్రబలి ఉండేవి. కానీ బాబా వీటిని పట్టించుకునేవారు కాదు. అన్ని మూటాల వారు బాబాను ఇష్టపడేవారు.
ఒకసారి బీర్జీ చంద్ భార్యను నగ్నంగా చేసి తీసుకొని వచ్చి అవమానపరిచారు. నాపై మరికొందరిపై కోపర్గాం మెజిస్ట్రేట్ అయిన అప్పాసాహెబ్ వద్ద కేసు నమోదు చేయబడింది. కేసు విచారణ జరుగుతున్నప్పుడు ఒకరోజు హరి సీతారాం దీక్షిత్ నన్ను విడుదల కాకుండా చూడమని బాబాను అర్థించాడట. అప్పుడు బాబా, లేదు, అలా చేయడం కుదరదు, అలా చేయడానికి నేనెవర్ని అన్నారట. ఆ విచారణలో మాలో ఒకరిని తప్ప మిగిలిన వారందరినీ దోషులుగా తీర్మానించి 4 నెలల కారాగార శిక్ష విధించారు. మమ్మల్ని కోపర్గాం నుండి అహ్మద్నగర్ జైలుకు తరలించారు. నేను విడుదలవ్వడం కోసం బాబాను ఆర్తిగా ప్రార్థించాను. 3వ రోజు బాబా నా కలలో కనిపించి, భయపడకు, మిమ్మల్నందరినీ నేను విడిపిస్తాను అన్నారు. నేను నిద్రలో ఏడుస్తూ ఉండగా చూసిన జైలు సిపాయి నన్ను తట్టి లేపాడు. మరుసటి ఉదయము ధూమాలు వచ్చి అప్పీల్ చేసి మమ్మల్ని అందరినీ విడుదల చేయించాడు. ఈ విచారణ నిమిత్తము నేను నా గేదెను ఒకదాన్ని నమ్మి 70 రూపాయలు ఇచ్చాను. ఒకసారి నేను వంట చెరుకు కోసము పచ్చి మొద్దును నరుకుతున్నాను. అప్పుడు బాబా నన్ను ఆపి, పచ్చని చెట్లను నరకకూడదని, ఎండిపోయిన మోడులనే నరకాలని నాకు చెప్పారు. అప్పటి నుండి నేను ఆ పని మానివేశాను. డిసెంబర్ 7వ తేదీ 1936. సగన్మేర్ నాయక్, టి. అంగడి, వయసు 47 సంవత్సరాలు, మరాఠా, షిరిడి. నేను పూనా తాలూకాలోని బోరీమర్మ గోవా గ్రామానికి చెందినవాడను. అక్కడ నేను పశువులు మేపుతూ ఉండేవాడిని. తర్వాత బెల్గాంలో నివసిస్తూ వివిధ ప్రాంతాలకు వెళ్ళి వస్తూ ఉండేవాడిని. నరసోబావాడిలో తెంబే మహారాజ్ వద్ద 2 సంవత్సరాలు గడిపాను. ఆ తర్వాత అజూన్కర్ మహారాజ్ వద్ద కొన్ని రోజులు గడిపి గాన్గాపూర్ కూడా దర్శించాను. తర్వాత అస్వస్థత గురై హుంబ్లీకి చెందిన సిద్ధారూఢ్ మహారాజ్ వద్ద ఉన్నాను. ఆ తర్వాత బయలుదేరి రామేశ్వరము, పండరీపురము మొదలైన క్షేత్రాలు దర్శించి 1911-12లో ఇక్కడికి షిరిడీ వచ్చాను. బాబా నన్ను చూసి, నేను సిద్ధరూఢ్ మహారాజ్ దర్బార్ నుండి వచ్చిన విషయాన్ని సూచిస్తూ, నీవొక గొప్ప దర్బార్ నుండి వచ్చావు అన్నారు. నేను షిరిడీ వచ్చిన 5 నెలల తర్వాత తిరిగి వెళ్ళడానికి బాబా అనుమతి కోరినప్పుడు, ఏదో ఒకటి చేసుకుంటూ ఇక్కడే ఉండు, భగవంతుడు నిన్ను అనుగ్రహిస్తాడు అన్నారు. నేను బాబా మాట ప్రకారం షిరిడీనే నా శాశ్వత నివాసంగా చేసుకున్నాను. అప్పటి నుండి నేను టీ, పలహారంల అంగడి నడుపుతూ, దాంతోపాటు బాబా ఫోటోలు, ఆరతి పుస్తకాలు, పూజా ద్రవ్యాలు మొదలైనవి అమ్ముతూ జీవనం సాగిస్తున్నాను. బాబా కృప వలన నేను అభివృద్ధి చెందుతూ వచ్చాను. నాకు ఏ ఆపద రాకుండా కాపాడుతూ ఉండమని బాబాను అర్థించాను. వారు అలాగే కాపాడుతానన్నారు. నేను మసీదులో దీపాలకు నూనె పోయడం వంటి చిన్న చిన్న పనులు చేస్తుండేవాడిని. నేను 1911-12లో షిరిడీ వచ్చినప్పుడు బాబా అద్భుత శక్తులను గూర్చి చాలా రుజువులు దొరికాయి. హైదరాబాదుకు చెందిన ఒక వైశ్య షావుకారు బాబా భక్తుడు. అతను బాబాను దర్శించడానికి షిరిడీ బయలుదేరాడు. నేను కూడా అతనితో కలిసి షిరిడీ వచ్చాను. షావుకారు పక్షవాతంతో 2 కాళ్ళు చచ్చుబడిపోయిన తన కుమార్తెను కూడా వెంటబెట్టుకుని వచ్చాడు. ఆమె నడవలేక చేతుల సాయంతో చిన్నగా గెంతుతూ కదిలేది. మొదట ఆమెను బాబా దగ్గరకు మోసుకొని వెళ్ళారు. 3వ రోజు ఆమె కాళ్లను కొంచెం కదిలించగలిగింది. 8వ రోజుకు స్వతంత్రంగా నడవగలిగింది. ఆమెకు నయమవడం ఒక అద్భుతం, బాబా అనుగ్రహానికి నిదర్శనం. బాబా నయం చేసిన మరో పక్షవాతపు దృష్టాంతం రైల్వేలో పనిచేస్తుండన శ్రీ గెయి పాస్కు సంబంధించినది. అతని భార్యకు పక్షవాతం ఉంది. షిరిడీకి వచ్చిన కొద్ది రోజులలో ఆమె పక్షవాతం నయమైంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాపూజీ కీ జై.
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. 1914లో బాబా నా కలలో కనిపించి నాకు మెత్తగా ఉడికించిన అన్నం తీసుకునిరా అన్నారు. నేను అలాగే 2 సంవత్సరాల పాటు బాబాకు నెయ్యి కలపని అన్నం సమర్పించేవాడిని. తర్వాత అన్నంలో కొంచెం నెయ్యి కలపమని బాబా ఆదేశించారు. అప్పటి నుండి ఈ రోజు వరకు బాబాకు నెయ్యి కలిపిన అన్నాన్ని నివేదిస్తూ ఉన్నాను. ఈ నేతి అన్నాన్ని మసీదుకు తీసుకువెళ్ళి ముందు కొంత దునిలో అగ్నికి అర్పించి మరికొంత బాబా కోసం కుండలో ఉంచి మిగిలినది కుక్కలకు వేసేవాణ్ణి. బాబాను దర్శించటానికి అసంఖ్యాకమైన భక్తులు షిరిడీ వస్తున్న రోజుల్లో వారి సౌకర్యం కోసం 5-6 సంవత్సరాలు భోజన హోటల్ నడిపాను. వంటకు వడ్డనకు బ్రాహ్మణులను నియమించాను. బాబా మహాసమాధి తర్వాత జనం రావటం తగ్గిపోవడంతో అక్టోబర్ 1919లో దానిని మూసివేశాను. ఉపాసిని మహారాజు నాకు తెలుసు. అతను నేను రావటానికి కొంచెం ముందుగా షిరిడీకి వచ్చాడు. నేను వచ్చిన తర్వాత దీక్షిత్ వాడాలో ఉండేవాడు. 5-6 నెలలు అతని భోజన ఖర్చులన్నీ దీక్షిత్ భరించేవాడు. అప్పుడు శ్రీ కాపడ్డే కూడా షిరిడీలోనే ఉన్నాడు. ఒకరోజు మాధవరావు దేశపాండే దీక్షిత్ తరపున ఉపాసినితో తగాదా పడ్డాడు. ఈ తగవు తర్వాత ఉపాసని తన మకాంను ఖండోబా ఆలయానికి మార్చాడు. 1912వ సంవత్సరం మధ్యలో బాబా పాలరాతి పాదుకలు సాటేవాడాలో ఉన్న బాబాకు ప్రియమైన వేప చెట్టు కింద ప్రతిష్ఠింపబడ్డాయి. ఈ ఆలోచన అగరబత్తి వ్యాపారి అయిన బాయి అలీబాకర్కు వచ్చింది. కానీ అతను పేదవాడు. అందువల్ల ఈ ఖర్చులన్నీ బొంబాయికి చెందిన రామారావు కొటారే అనునతడు భరించాడు. బాబా కూడా 25 రూపాయలు చందా ఇచ్చారు. 4 వేదాలకు ప్రాతినిధ్యం వహిస్తూ 4 బ్రాహ్మణులను కోపర్గాం నుండి ఈ కార్యక్రమం కోసం తీసుకువచ్చారు. స్థానికుల్లో బాలాసాహెబ్ బాటే, దాదా కేల్కర్, బాబూసాహెబ్ జోగ్, ఉపాసిని మహారాజ్ ఈ ప్రతిష్టాపన కార్యక్రమంలో ప్రముఖ పాత్ర వహించారు. బాబా ప్రతిదినం పంచే ఆహారంపై ఆధారపడి వందలాది మంది షిరిడీలో నివసిస్తూ ఉండేవారు. వారిలో మార్తాండ్ అనే ఒక పిచ్చి బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు ఒక రోజు వేప చెట్టు దగ్గరికి వెళ్ళి పెద్ద బండతో ఒక పాదుకను 2 ముక్కలుగా పగలకొట్టాడు. ఆ తర్వాత పార్వతీ మహాదేవుని ఆలయానికి వెళ్ళి అక్కడి విగ్రహాలను కూడా పగలకొట్టాడు. భక్తులు బాబా దగ్గరికి వెళ్ళి పగలగొట్టిన పాదుక స్థానంలో మరొక పాదుక తయారు చేయించి ప్రతిష్ఠించమంటారా అని అడిగారు. బాబా దానికి అంగీకరించక అన్నశాంతి మాత్రం జరిపిస్తే చాలునని చెప్పారు. బాబా ఆదేశం మేరకు 200-300 మందికి అన్నదానం చేయబడింది. ఆ రోజుల్లో ప్రతిదినం 200 మందికి పైగా జనం భోజనం కోసం వేచి ఉండేవారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय. श्री लक्ष्मण कचेश्वर जाकड़े उर्फ नानू मामा उर्फ नानू भट्ट పూజారి, యజుర్వేది బ్రాహ్మణుడు, వయసు 40 సంవత్సరాలు, షిరిడి. నేను ఎన్నో సంవత్సరాల నుండి బాబా పూజ హారతి నిర్వహిస్తూ ఉన్నాను. బాబా భౌతికంగా ఉన్నప్పటి నుండే బాపుసాహెబ్ జోగ్కి సహాయకునిగా ఉంటూ బాబాను పూజించడం మొదలుపెట్టాను. నేను మొదట 1914లో షిరిడీ వచ్చాను. ఇక్కడ నా సోదరి భర్త బాపాజీ ఉండేవాడు. అప్పుడప్పుడు నేను షిరిడీ వచ్చి వారిని చూసి వెళుతూ ఉండేవాడిని. నేను సంగమేరులో ఉండగా ఒక రాత్రి బాబా నా కలలో కనిపించి, అబ్బాయి నిద్రపోతున్నావా? నీవు ఇక్కడ ఉండొద్దు, షిరిడీ వచ్చేయి, షిరిడీలో ఎంతో ఆనందం ఉంది అన్నారు. మరుసటి ఉదయం బాపాజీ తండ్రి మా ఊరు వచ్చాడు. అతడు నన్ను తనతో షిరిడీ రమ్మని, తనకు సహాయంగా ఉండమని ఆహ్వానించాడు. నేను షిరిడీ వెళ్ళి కొన్ని రోజులు అతనితో ఉన్నాను. నేను నా జీవనోపాధికి ఊరూరా తిరిగి భిక్ష చేసేవాడిని. మందిరంలో బాబా పూజకై బాపుసాహెబ్ జోగ్కు సహాయపడేవాడిని. ఇలా 1-2 సంవత్సరాలు ఉచితంగా సేవ చేసిన తరువాత సాయిబాబా కమిటీ వారు నన్ను శాశ్వత పూజారిగా నియమించారు. శ్రీ లక్ష్మణ్ భట్ జోషి, షిరిడి. నేను చిన్నప్పుడు బాబా దగ్గర ఉన్నప్పుడు ఆధ్యాత్మిక విషయాల గురించి ఆలోచించేవాడిని కాదు. అందువల్ల సాయిబాబా మాట్లాడిన మాటలు, ప్రవచనాలు ఏవి మీకు చెప్పలేను. నేను
మాధవ్ ఫస్లే మసీదులో చిన్న చిన్న పనులు చేస్తూ ఉండేవాళ్ళం. రాధాకృష్ణ ఆయి చెప్పిన పనులు కూడా చేసేవాళ్ళం. మేము చావడిలో బాబాతో పాటు నిద్రించేవాళ్ళం. ఎవరూ బాబాతో ఉండేందుకు వీలు లేని సమయాల్లో కూడా మేము వారితోనే ఉండేవాళ్ళం. భాయ్, కట్టెలను ఇటు తీసుకురా, ఆ తొట్టిలో నీళ్లు తీసుకునిరా అంటూ బాబా మాకు పనులు చెప్పేవారు. బాబాకు నిత్యం భక్తులు సమర్పించే తినుబండారాలను మాకు పంచిపెట్టేవారు. వాటితో మాకు ప్రతిదినము విందు భోజనమే. బుట్టలు బుట్టలుగా పండ్లు వస్తుండేవి. అప్పుడప్పుడు వాటిలో కొన్ని మేము దొంగిలించేవాళ్ళం. ఒక్కొక్కసారి దొంగిలిస్తున్నప్పుడు బాబా మమ్మల్ని పట్టుకొని మరీ ఎక్కువగా తీసుకోకండిరా అని హాస్యధోరణిలో అనేవారు. తరచూ బాబా నన్ను తిట్టేవారు. 1-2 సార్లు తమ చేత్తో కొట్టారు కూడా. అప్పుడప్పుడు వారు నా కోసం కబురు పెట్టడం కూడా జరిగేది. రాత్రిళ్ళు చావడిలో ఉన్నప్పుడు బాబా, గను, తుకారాం పాటలు పాడు అని అనేవారు. నాకు సంగీతం బాగా రాకపోయినా ఎలాగో పాడేవాణ్ణి. బాబా పాటల్లోని రాగాన్ని, భావాన్ని రెండింటినీ ఇష్టపడేవారు. అప్పుడప్పుడు మేము హాస్యధోరణిలో కూడా మాట్లాడుకునేవాళ్ళం. బాబా, గను ఏమంటున్నాడురా అని అడిగేవారు. రెహమన జరుకరు అబో మొరే సాయి అని పాటను హాస్యయుక్తంగా పాడేవాణ్ణి. ఒక్కొక్కసారి ఎవరూ లేని సమయాల్లో అర్ధరాత్రి దాటిన తరువాత బాబా పారవశ్యంతో కబీరు పాటలు పాడుతుండేవారు. ఆ పాటల వివరాలేమిటో నాకిప్పుడు గుర్తులేదు. బాబా నివారించిన వ్యాధుల గురించి నేను చాలా వరకు మర్చిపోయాను. కొన్ని మాత్రం గుర్తున్నాయి. దగ్గుబాయి కుష్ఠరోగం కొంతవరకు తగ్గించారు. తరువాత ఆ వ్యాధి కూడా వృద్ధి కాకుండా నిలిపేశారు. అంతేగాని పూర్తిగా నయం చేయలేదు. కానీ బాబా సమాధి అనంతరం సుమారు 1922లో ముంబైకి చెందిన డాక్టర్ రాణే గారి భార్య యొక్క వ్యాధి నివారణ వివరాలు నాకు బాగా గుర్తున్నాయి. ఆమె తన భర్తతో పాటు షిరిడీ వచ్చి 4-5 నెలల పాటు, ఒక్కొక్కసారి సంవత్సరం పాటు కూడా ఇక్కడ గడిపేది. ఆమె ప్రతిదినం బాబా అభిషేక తీర్థంతో స్నానం చేసి శరీరంపై ఉన్న పుండ్లన్నిటిపై ఊది రాసేది. ఒక్కొక్కసారి బకెట్ నిండా తీర్థాన్ని ముంబాయి తెప్పించుకునేది. 2 సంవత్సరాల తర్వాత ఆమె వ్యాధి పూర్తిగా నయమైంది. అంతకుముందు పప్పు గింజంత ఉన్న పుండ్లు శరీరమంతా వ్యాపించి శరీరం రంగు కూడా మారిపోయి ఉండేది. వ్యాధి నయమైన తర్వాత శరీరపు రంగు పూర్వస్థితికి వచ్చింది. తర్వాత డాక్టర్ రాణే చాలా సంవత్సరాలు ఇక్కడికి రాలేదు. 10 సంవత్సరాల గుజరాతీ అమ్మాయికి క్షయవ్యాధి నివారణమైన విషయం కూడా నాకు తెలుసు. మొదట్లో అమ్మాయిని బాబా దగ్గరికి మోసుకుని పోవలసి వచ్చేది. కొన్ని రోజుల తర్వాత ఆమె నడవగలిగింది. తరువాత ఆమె ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడింది. ఇది బాబా సశరీరులుగా ఉండగా జరిగిన సంఘటన. గుడ్డివారికి చూపు ప్రసాదించిన దృష్టాంతాలేవీ నాకు జ్ఞాపకం లేవు. అప్పుడు బాబాను దర్శించేందుకు వచ్చే భక్తులు అసంఖ్యాకంగా ఉండేవారు. భక్తులు వసతి కోసం అవస్థలు పడేవారు. ఒక చిన్న గదికి నెలకు ₹4 చొప్పున చెల్లించేవారు. ఇప్పుడు పూర్తి ఇంటికి కూడా అంత మొత్తం చెల్లించరు. అంతటి జనసందోహంలో బాబా దగ్గరికి ఎవరు వచ్చేది, వారి వివరాలు, వారు పొందిన అనుభవాలను గురించి నేను తెలుసుకోవాలనుకోలేదు. అకారణ మరణాలను తప్పించిన దృష్టాంతాలు నాకు గుర్తులేవు. కొందరు తమ ఘనతను చాటుకోవడానికి జరగని అనుభవాలను ఊహించి, లేక జరిగిన అనుభవాలను ఎక్కువ చేసి చెబుతుంటారు. అలాంటి వారు ఇక్కడ కూడా ఉన్నారు. వాటిని మనం లక్ష్య పెట్టకూడదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनी शरद बाबू जी की जय.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है। अपने मस्जिद का झाड़ू गणो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई।
रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा 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 साई
Sai Baba, Sai